మన చుట్టూ ఉండే వాళ్ళతో మనం గొడవ పడుతూ ఉంటాం. కొన్నిసార్లు అవి చాలా పీక్స్‌కెళ్తూ ఉంటాయి. ఇది ఎలాంటి విషయాల్లో అంటే ముఖ్యంగా నేను చెప్పేదేంటంటే గాసిప్స్. మన గురించి ఒక గాసిప్ వినిపించింది అనంగానే మనం ఆ గాసిప్ గురించి వెళ్లి వాళ్ళ వెనకాతలెళ్లి పడి నేనది కాదు, నేనిది కాదు, నేను అలా చేయలేదు, ఇది చేయలేదు అని చెప్పి వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాం. అసలు నీ గురించి ఒక క్రెడిబిలిటీ వాళ్ళివ్వాలని నువ్వెందుకు అనుకుంటున్నావు? నీ గురించి వాళ్ళు పాజిటివ్‌గా అనుకోవాలి, నెగెటివ్‌గా అనుకోవాలి అనే దాని గురించి నువ్వెందుకు ఒక ఇన్‌స్ట్రక్షన్ ఇవ్వాలి అనుకుంటున్నావు? నీ ఆలోచన నీకెలానో, వాళ్ళ ఆలోచన వాళ్ళకి అలానే కదా! సో, నేను దీన్ని బట్టి ఏం చెప్పదలుచుకున్నాను అంటే, గుంపులో ఉండేటప్పుడు నువ్వు నీలా ఉండు. అంతేకాని నిన్ను ఒకరు గుర్తించాలని కానీ, నీ గురించి ఒకరు నెగెటివ్‌గా కానీ, పాజిటివ్‌గా కానీ మాట్లాడాలని కానీ ఎప్పుడూ ఆశించకు. ఇలా ఆశించావో నీ పతనం మొదలవుతుంది. ఎప్పుడైనా వాదించాలి అనుకునేటప్పుడు వాళ్ళు మనకి సమఉజ్జీలై ఉండాలి. అలా కాకుండా గుంపులో ఉన్నాం, అందరితో వాదిస్తాం, అందరితో గెలుస్తాం అనుకోవడం అస్సలు కాని పని. ఎప్పుడైనా వాదించాలి లేదా వాళ్ళని నోరు ముయించాలి అంటే వాలిడ్ పాయింట్‌తో కొట్టు. అక్కడ కరెక్ట్‌గా మళ్ళీ వాళ్ళు నోరెత్తే పని లేకుండా చెయి. అంతేగాని నీకన్నా తక్కువ స్థాయి వ్యక్తులతోనో, నీకన్నా ఎక్కువ స్థాయి వ్యక్తులతోనో ఒక్కసారి గొడవ పడటం కానీ, వాదించడం కానీ స్టార్ట్ చేశావంటే అబాస్ పాలవుతావు.